చెడు అలవాట్లకి బానిసైన కొడుకుని తన తల్లి ఎలా మార్చిందో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒక పట్టణంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు. అతనికి ఎంతో ఇష్టమైన ఒక కొడుకున్నాడు. ఆ కొడుకు పేరే రాము. ఆ వ్యాపారికి తన కొడుకు రాముపై అపారమైన ప్రేమ ఉండేది. కానీ అదే ప్రేమ అతన్ని బాధ్యతారహితుడుగా మార్చింది. తండ్రి ఎప్పుడూ కొడుకును ఏమాత్రం కఠినంగా పెంచలేదు. చదువుకోమని ఒత్తిడి కూడా చేయలేదు. మంచి చెడులను వివరించలేదు. తల్లి కూడా అతన్ని ఎంతో అపారమైన ప్రేమతో పెంచింది. కానీ అతని తప్పులను ఎప్పుడూ గమనించలేదు. అతను అలా ఎదుగుతూ వ్యసనాలకు బానిసవుతాడు. స్నేహితులు, చుట్టూ ఉన్నవాళ్ళు అతని డబ్బును చూసే వచ్చేవారు. కొంతకాలం తర్వాత రాము తండ్రి వ్యాపారం నష్టంలోకి వెళ్ళిపోతుంది. దానితో పాటు తండ్రి ఆరోగ్యం కూడా మెల్లిగా క్షీణిస్తూ వస్తుంది. కానీ రాము మాత్రం ఎప్పటిలాగే అతను చెడు స్నేహితుల వెంట తిరుగుతూ ఇంట్లో ఉన్న సంపదంతా వృధా చేస్తూ ఉండేవాడు. తల్లి తండ్రిని కూడా పట్టించుకోకుండా కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తల్లి తన కొడుకుని రాముకి బుద్ధి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ కొడుకు వినలేదు. ఇదే నా జీవితం, నన్ను ఇలాగే ఉండనివ్వండి అని సూటిగా సమాధానం చెప్పి వెళ్ళిపోతాడు. ఇదంతా ఓ పక్కన ఉండి చూసిన పెద్దాయన ఇలా అన్నాడు: తండ్రి క్రమశిక్షణ నేర్పకపోతే తల్లి అతి ప్రేమతో పెంచడం వల్ల రాము భవిష్యత్తును నాశనం చేశారు. రాము భవిష్యత్తు నాశనానికి కారణం మీరే అన్నాడు. అప్పుడు రాము తల్లిదండ్రులు వాళ్ళ పొరపాటు తెలుసుకున్నారు. ఆ పెద్దాయన అన్న మాటలకి తల్లిదండ్రులు బాధపడి వాళ్ళు చేసిన తప్పేంటో తెలుసుకున్నారు. తన కొడుకు జీవితాన్ని ఎలాగైనా మంచి మార్గంలోకి తీసుకురావాలని అనుకుంది ఆ తల్లి. కొన్ని రోజుల తర్వాత తల్లి ఒక ఉపాయం ఆలోచించింది. ఒకరోజు తల్లి తన కొడుకును తోటకి తీసుకెళ్ళింది. అక్కడ నడుస్తూ ఓ చిన్న మొక్కను చూపించి, ఇది నువ్వు పీకగలవా అని అడిగింది. రాము దాన్ని సులభంగా వెంటనే పీకి పక్కన పడేస్తాడు. తర్వాత తల్లి ఓ పెద్ద మొక్కను చూపించి, ఇది కూడా పీకగలవా అని అడిగింది. రాము కొంత కష్టపడి దాన్ని కూడా పీకి పక్కన పడేస్తాడు. తల్లి చివరికి ఓ పెద్ద చెట్టును చూపించి, ఇది పీకి వేయొచ్చా అని అడిగింది. కొడుకు దాన్ని చూసి నవ్వి, అమ్మా, ఇది ఎంత ప్రయత్నించినా పీకలేను అన్నాడు. అప్పుడు తల్లి రాముతో, చూడు బాబు, చెడు అలవాట్లు కూడా మొదటగా చిన్నవిగా ఉంటాయి. అవి పెరిగిపోతే నీ జీవితాన్నే పట్టి పీడిస్తాయి. చిన్నప్పుడే మార్చుకోగలిగితే సులభం, లేకపోతే పెద్ద చెట్టులా అవి నీ జీవితాన్నే నాశనం చేస్తాయి అని చెప్పింది. కొడుకు వెంటనే తల్లి మాట అర్థం చేసుకున్నాడు. తన చెడు అలవాట్లను వదిలి మంచి మార్గంలోకి అడుగు పెట్టాలి అనుకున్నాడు. ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే, పిల్లల మీద ప్రేమ కన్నా వారికి క్రమశిక్షణ, సన్మార్గం నేర్పడం ముఖ్యం. సంపద కన్నా జ్ఞానం, పనిదనం పిల్లలకే నిజమైన ఆస్తి అని తెలుస్తుంది. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.